Lee is showing somebody gave him a duplicate note. Down the note is on the down. It's a US dollar, but the note is on the down. Is duplicate. Do you recommend this trip to everyone? Yeah. Painting ni ame daranto kuttastundi. I was thinking that mountain looks like a face or like a sleeping woman. Look at that. That's a గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాలాంగ్ బే. మాది 1 night క్రూజ్ ట్రిప్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే బ్రంచ్ తింటున్నాము. ఇంకో 1 hourలో దిగిపోతాము. అక్కడి నుంచి మేము సాపాకి అయితే బయలుదేరుతాము. కానీ ఈరోజు లైక్ తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి హనాయ్ వెళ్ళి హనాయ్ నుంచి సాపా వెళ్ళాలంట. బికాజ్ 8 hours పడుతుంది టోటల్. మోర్ దెన్ 4 hours డ్రైవర్స్ అయితే డ్రైవ్ చేయకూడదంట. సో ఇక్కడ నుంచి సాపా వెళ్దాము, హలాంగ్ బే నుంచి సాపా వెళ్దాము అని అనేసి అనుకున్నాము. బట్ వీ హ్యావ్ టు గో త్రూ వయా హనాయ్ అనమాట. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్. హాయ్ సునీల్. హాయ్ చిని. హాయ్ అరుష్. హౌ వాజ్ యువర్ నైట్ in Halong Bay? Did you guys enjoy the view? Yeah. Did you enjoy? వ్యూ అయితే చాలా బాగుండే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా. అందరూ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. నేను ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంది అని. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఆ బెడ్రూమ్లో కూడా గ్లాసెస్ లైక్ వైడర్ గ్లాసెస్ ఇవ్వడం వలన వ్యూ అయితే చాలా బాగుండే. ఎంత క్లీన్గా ఉందో, ఎంత నీట్గా ఉందో. చాలా పీస్ఫుల్గా ఉండే వెదర్ అయితే. సమ్మర్ అయితే చాలా వేడిగా ఉంటుందంట. ఇది డిసెంబర్, ఎండ్ ఆఫ్ డిసెంబర్. కోల్డ్గా లేదు అండ్ వేడిగా లేదు. చాలా బాగుంది. లైక్ ప్లెజెంట్ వెదర్. లైక్ ఐఎమ్ ఆన్ స్లీవ్లెస్, స్టిల్ ఐఎమ్ ఓకే. లుక్ ఎట్ దట్. ఒకసారి 360 degrees వ్యూ చూపిద్దామని బిహైండ్ మీ. ఇది లాకాస్టా రిగల్ క్రూసెస్ అనమాట. బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. లైక్ ఇట్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్. ఇక్కడైతే చాలా క్రూసెస్ అయితే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఏరియా అండ్ అది వ్యూ. నథింగ్ కెన్ బీట్ దిస్ వ్యూ. ఈ వ్యూ కోసమైనా సరే అసలు రావాలి. పీస్ఫుల్గా ఉంది. అవే ఫ్రమ్ ద సిటీ లైఫ్. I love it. మా ట్రిప్ అయిపోయింది. బ్యాక్కి హార్బర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్పీడ్ బోట్ ఎక్కి వెళ్ళిపోతాం అన్నమాట. దట్స్ అవర్ క్రూజ్. We got the same place. No, we got the flights in front of our own flight. Is that? The seats are cold. Oh, it's cold. Hi, Arush. Hi. Bye. Bye. And that's our speedboat from our cruise. We are going back to harbor. Oh, స్టాఫ్ భలే ఉండే పాపం. వాళ్ళు ఇక్కడే 25 days ఉండిపోతారంట క్రూజ్లో. మంత్లో యాక్చువల్లీ 5 days వాళ్ళకి ఆఫ్ అంట. సో 25 days వర్క్ చేస్తారంట. 5 days దే గెట్ ఏ బ్రేక్. ఇక్కడ యావరేజ్ శాలరీస్ 8 million అలా ఉంటుందంట. 8 million డాలర్స్, విచ్ అరౌండ్ $300 US.
That's the final view. కానీ కొండలు ఈ వాటరు అసలు వాటర్ వేవ్ లేదు, అసలు మూవ్ అవుతున్నట్టే తెలియలేదు క్రూజ్ కదా హరుష్. We didn't feel that it's moving, right? Even night it was like we were sleeping on the land or something. It's very stable. Do you recommend this trip to everyone? Yeah. ఫుడ్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ అసలు ఫిష్ తిండి, ఇక్కడికి ఫిష్ భలే నచ్చేసింది, స్టీమ్ ఫిష్ కదా. యా ఇట్స్ నైస్. ఇక్కడ ఇలా చాలా క్రూజెస్ ఉంటాయి. That's a cruises. Arush and I was thinking, we got the boat. Anyway, Arush and I was thinking that mountain looks like a face or like a sleeping woman. Look at that. That's head. Adi head, chin, lips, nose, forehead. అలా ఉంది, లైక్ స్లీపింగ్ పర్సన్లా ఉంది అది. స్లీపింగ్ పర్సన్ కదా హరుష్. ఇట్ లుక్స్ లైక్ ఏ సంబడి is sleeping, that mountain looking like that. అంత దూరంలో ఉంది. అలాగే ఉంది నిజంగా. Is it raining outside? No. It's cloudy maybe. వచ్చేసాం ఆ స్పీడ్ బోట్ దగ్గర నుంచి దిగి. ఇక్కడ లగేజెస్ వాళ్ళు తెచ్చి పెట్టేశారు. Where is my green suitcase? It's there. భలే వామ్గా ఉంది ఇక్కడ. Have a good time, madam. Bye bye. Hey. Yeah, see you in the next trip. Hi, Lee That's from our- Lancaster. Hope see you in the next trip. Yeah, it's very good. That's our Lee, our tour leader. Thanks Lee. Bye. Bye. నోడేంటో కష్టపడిపోతున్నాడు సూట్ కేసులు తెచ్చి. కొన్ని క్రూసెస్ అయితే ఇక్కడి నుంచే ఉన్నాయి, మేబీ డిన్నర్ క్రూసెస్ ఏంటో. మేమైతే స్పీడ్ క్రూజ్లో ఎక్కి అక్కడికి వెళ్ళాం క్రూజ్ దగ్గరికి. అరౌండ్ 45 minutes అలా ఉండే జర్నీ. ఇప్పుడు మేము లిమోజిన్ ఎక్కి, లిమోజిన్ అంటే ఒక వ్యాన్లా ఉంటుంది, అది ప్రైవేట్ వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మధ్యలో మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఆగి అవన్నీ లైక్ కష్టం అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోతుందని ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకున్నాం. బట్ ఇక్కడ నుంచి హనాయ్ వెళ్ళాలి, హనాయ్ నుంచి సాపా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే 2 drivers చేంజ్ అవుతారు, 4+4 hours. ఎందుకంటే 8 hours నాట్ సేఫ్ అని 1 driverతో. Lee is showing somebody gave him a duplicate note. The note is on the down. It's a US dollar, but the note is on the down is duplicate. You can see the hologram on the top, like there on the white part hologram. You can't see here hologram, and there are a couple of differences. Yeah. Lee is showing. Yeah, this looks like a duplicate note, and this looks like an original note. All right, thank you. No worries. Bye. Bye, Lee. US dollar కూడా ఫేక్ నోట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఫేక్ నోట్ చేసేసి పాప ఇచ్చేసారు. లైక్ 2-3 differences ఉండే. ఇది 1 second మాట్లాడితే వెళ్ళిపోతున్నాను. ఇదే మా లిమోజిన్ అని చెప్పాను కదా, ప్రైవేట్ వెహికల్. నెక్స్ట్ ట్రిప్ ఈజ్ 8 hours ఆన్ ద రోడ్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. హాయ్ డాడీ. Like this one,
Do we have massage chairs? Hi kiddos. Hi. Are you enjoying? Yeah. This looks like 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 seaters. Yeah, this is limousine. Daddy. It looks like a 10 seaters. Yeah. This is how it's looking. Pretty comfortable గా ఉంది 7 hours కి పర్వాలేదు. Show him that. అండ్ మసాజ్ చైర్స్ ఉన్నాయి అండ్ రిక్లైనర్ ఉంది, ఫుల్ రిక్లైనర్. సో ఇట్స్ గుడ్ చాయిస్ డాడీ. Yeah, thank ఇట్స్ రియల్లీ గుడ్. హలో కిడోస్, ఇల్లు డివైజెస్ తగలట్ట వీళ్ళకి ఫ్లైట్లోనైనా వ్యూ ఉన్న క్రూజ్లోనైనా బిజినెస్ క్లాస్లోనైనా ట్రైన్లోనైనా బస్సులోనైనా ఎందులోనైనా సరే డివైజెస్. Without device, they can't even have food. వాళ్ళకి ఎక్కువ డివైజెస్ ఏమో కొన్ని ప్లేసెస్ ఎలాంటి ప్లేసెస్లో వదిలేస్తాం అనమాట. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. లైక్ స్టార్వ్ అయిపోయిన వాళ్ళలాగా డివైస్ స్టార్వింగ్ వచ్చేసి వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది డివైస్ మీద ఆడేసుకోవాలని. అది వేర్ ఆర్ వి గోయింగ్? We are going to Hanoi and from Hanoi to Sapa. How long is the trip? From here to Hanoi, it is 2 hours 45 minutes. And from Hanoi to Sapa, it is 5.5 hours. 5.5 hours. So it's around 3 plus 5, 8.5 hours. Going to be in a vehicle. We are going to change the vehicle. Yeah, We're going to get another vehicle at Hanoi. అది సంగతి. నైట్ అయిపోతుందేమో, ఇప్పుడు 11:30 అయ్యింది. సో ఇట్ విల్ బీ లైక్ అరౌండ్ 10ish అయిపోతుంది, 9-10ish వెళ్ళేసరికి విత్ బ్రేక్స్ అవి. అది సంగతి. వాళ్ళ అప్డేట్ ఆన్ ద వే హౌ దిస్ trip feels like 8 hours long trip. I don't know why we are going to Sapa, but let's see what is there. మేము ఆన్ ద వే సాపా వెళ్తున్నప్పుడు మధ్యదారిలో బ్రేక్ అయితే ఆగాము. ఇక్కడ భలే ఉన్నాయి. వీళ్ళు ఆ పెయింటింగ్ ఉంది కదా, ఈ పెయింటింగ్ని ఆమె దారంతో కుట్టేస్తుంది అలాగా. అలా దారంతో కుడుతుంది ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో అది. ఇంకో ఇక్కడున్న పెయింటింగ్ని అలా ఎగ్జాక్ట్లీ స్టిచ్ చేస్తున్నారు వాళ్ళు. లుక్ ఎట్ దిస్ వన్. వీళ్ళు చాలా ఓల్డ్గా ఉన్నారు. ये वाली पेंटिंग देख कैसे बना रही है? మొత్తం ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ ఇది చూడండి. ఈ పెయింటింగ్ మొత్తం అది ఆ దారంతో కుట్టి చేశారు. ఎంబ్రాయిడరీ ఎంత పెద్దగా ఉందో. అండ్ షీ ఈజ్ మేకింగ్ దిస్ వన్. చూడకుండా చేసేస్తుంది, ఇది ఆల్రెడీ చేసేసింది, అలాగే ఇంకోటి చేస్తుంది. ఇక్కడున్న ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. తో డబుల్ ట్రిపుల్ షేడ్ ఉంది ఇది. ఇది 1,572,000. అది అర్థం కాలేదు. ఇక్కడ 2 డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. నో కెమెరా నో పిక్చర్. అయ్యో వీడియో తీయకూడదంటే నేను ఆల్రెడీ తీసేసాను. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. ఇవి చాలా బాగున్నాయి. ఇది ఏదో చిన్న బుడ్డి ప్లేసు. ఈ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నీట్గా పెట్టుకుంటున్నారు వీళ్ళు.
చాలా ఎక్కడ చూసినా నీట్గానే ఉంది. నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అందుకే సర్ప్రైజింగ్గా ఉంది. ఇక్కడ దిస్ వన్ చిన్న షాప్స్, కోకోనట్ అది, షుగర్ కేన్ జ్యూస్ అవన్నీ. వియత్నామీస్ కాఫీ అని ఒకటి ఉంటుంది, యాక్చువల్లీ నేను తాగలేదు. కండెన్స్డ్ మిల్క్ ఉండి పైన ఎగ్ తోటి చేస్తారు, ఎగ్ కాఫీ లాగా. అదొకసారి ట్రై చేసినప్పుడు నేను వీడియో తీస్తాను. ఈ మధ్యలో ఫుట్పాత్లా ఉంటుంది కదా, ఇక్కడ అంతా వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఇవన్నీ వెజిటేబుల్స్. ఇది గార్లిక్, ఆనియన్స్ అలా. మేము మనీ ఎక్స్చేంజ్ చేద్దాము అని ఇక్కడ ఏదో సబబ్లా ఉంది. ఇది పేరు చూడు సునల్, ఇది ఏ ఊరు ఇది అసలు? ఇది ఏ ఊరో చూడు, ఇది జూమ్ అవుట్ చేయి, కనిపిస్తుంది. ఊరి దేవుడా, వీళ్ళు ఏకంగా నిమ్మకాయ చెట్టు, పపాయ చెట్టు ఇన్ని వేసేసారు మధ్యలో. ఇబ్బులో ఉంది. ఆ చివరి నుంచి చివరి వరకు మంచి పంటలు పండిస్తున్నారు. ఇది మ్యాంగో ట్రీ అన్న. ఇలా మా మమ్మీ ఎప్పుడు చెప్తా ఉంటుంది, పిచ్చి మొక్కలు వేసే బదులు ఇలా వెజ్జీస్ వేయచ్చు కదా అని. గేట్ బలే ఉంది. అన్నీ మ్యాంగో ట్రీస్ అని మధ్యలో అంతా కమ్యూనిటీ గార్డెన్స్ వేసారు. భలే ఉంది. ఇల్లు చూడండి, వెరీ రిచ్గా ఉంది. భలేగా ఉంది. బాన్సాయి ఇలాగా. లుక్స్ టూ గుడ్. ఎవరో చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. ఇది బాన్సాయి కమ్యూనిటీ స్ట్రిప్, ఇది మధ్యలో అది గవర్నమెంట్ ల్యాండ్. అండ్ అన్నీ ఫ్రూట్స్ ఇవి, లైక్ గూస్బెర్రీ, ఉసిరికాయ, మ్యాంగో, పపాయ, అలా చెట్లు ఇవన్నీను. గుడ్ కదా అసలు. వెరీ నైస్. వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్. ఎక్కడ ఏదేం పెద్ద ఊరేం కాదు. నేను గూగుల్ మ్యాప్స్లో చూసి I'll tell you what is this place. బట్ Tuan Hang అంట మరి. I need to confirm which place it is. జస్ట్ హెలాంగ్ బేకి 1 hour దూరంలో వచ్చాం. బ్యాంక్ దగ్గర ఎక్స్చేంజ్ చేద్దామని అనేసి. ఢిల్లీలో అయితే మామూలు ఇండియాలో ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి. రోడ్లు చూసారా నీట్గా ఉన్నాయి. సమ్ హౌస్, అది ఆ హౌస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మధ్యలో ఇలాగా ఫ్లవర్స్ ఉన్నాయి. ప్లేస్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫోచిన్థాంగ్ అని అన్నది ఐ థింక్ ఇట్స్ ప్లేస్ అనుకుంటా. హైపోంగ్ అని అన్నది సబబ్. ట్రై చేసి చెప్తుంది. నాకు ఈ ఏరియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. అసలు ఈ ఏరియా ఏంటో ట్రై చేస్తున్నాను. గూగుల్ మ్యాప్స్లో కూడా నాకు తెలియట్లేదు. ఓకే, ఇది ఇక్కడ ఉంది కదా, అదే ఫోచిన్థాంగ్ హైపోంగ్ అని అన్నది లైక్ ఏ సబబ్ అండ్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లైక్ కమ్యూనిటీ గార్డెన్స్ చేసుకున్నారు, మధ్యలో
మామూలు గవర్నమెంట్ స్ట్రిప్స్ ఉంటాయి కదా అవి. రోడ్డు పక్కన మ్యాంగో ట్రీస్, పపాయ ట్రీస్, గావా ట్రీస్, గూస్బెర్రీ ట్రీస్ అలా ఉన్నాయి. ప్రతి ప్లేస్ చూస్తే ఇలాగే ఉంది మధ్యలో. మా మమ్మీ ఎప్పుడు ఇలాగే చెప్పొద్ది, మధ్యలో మంచి వేసుకోవచ్చు కదా అని. తినికి పనికొచ్చే బర్డ్స్కి వాటికి పనికొచ్చేవి లైక్ మనము తినడానికి వెజిటేబుల్స్ అవి వేస్తే బర్డ్స్ బతుకుతాయి, యానిమల్స్ బతుకుతాయి, మనుషులు బతుకుతారు అని నాకు అది గుర్తొచ్చింది యాక్చువల్లీ ఇది చూస్తే. భలే ఉంది. ఇక్కడ ఏ ఇల్లు ఉన్నా సరే పెద్ద గేట్ ఉంటుందా? ఎవ్రీ హౌస్ హ్యాస్ ఏ వెరీ బిగ్ గేట్. ఎందుకో మరి అలా సేఫ్టీకో లేకపోతే అది రిసెంబుల్స్ ద రిచ్నెస్ మరి తెలీదు. మళ్ళీ ఇక్కడ పాపాయ ఇలా ఉంది. అది ఆ ప్లేస్ పేరు. వెల్కమ్ టు హైపోంగ్. దిస్ ప్లేస్ ఇస్ హైపోంగ్. వచ్చాము. ఇప్పుడు లిమోజిన్ ఒకటి నుంచి ఇంకో దానికి చేంజ్ అవుతున్నాం. ఇది హెలాంగ్ బే నుంచి హెనాయ్ తీసుకొచ్చిన కార్ ఇది. ఒక డ్రైవరు, అతను ఇంకో సెకండ్ డ్రైవర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి సాపా వెళ్తాం. మధ్యలో ఆగి వచ్చేసరికి ఒక 3 hours పట్టేసింది దేవుడా. ఇప్పుడు 3 అయింది టైం. ఈ హెనాయ్ నుంచి సాపా వెళ్తున్నాము. హెనాయ్ ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. మనది ఏదో హైదరాబాద్ ట్రాఫిక్ లాగా అలా ఉంది. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. మధ్యలో బైక్స్ అవి. ఇక్కడ నుంచి ఒక 4 hours పడుతుందా? 5 5.5 hours అంట దేవుడా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 3 అవుతుంది. మేము మా ఆయన మాకు లంచ్ కొనిలేదు. ఏమన్నా అంటే స్నాక్స్ పెట్టి చంపేస్తున్నాడు. వాడికైతే చెప్పాను నేను ట్రాన్స్లేటర్లో, మాకు కొంచెం బాత్రూమ్స్కిను టాయిలెట్స్కి అండ్ ఫుడ్కి ఆపరా బాబు అది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, అదే లాస్ట్ ఇంకా తిన్నది. మా వాళ్ళేమో వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది డివైజెస్ తోటి. బట్ ఈ సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి, విచ్ ఈస్ గుడ్. ఇప్పుడే రీచ్ అయ్యాం. 10 అయిపోయింది. బయట ఎంత ఫాగీగా ఉందంటే అదిగో చాలా థిక్ ఫాగ్ ఉండే అండ్ చాలా కోల్డ్ ఉంది. నాకు నిజంగా లిటరలీ షివర్ అయిపోతున్నాను నేను. నాకు లైక్ ఇక్కడైతే బాగానే కోల్డ్ ఉంది. మార్నింగ్ అయితే చూపిస్తాను ఈ హోటల్ ఎలా ఉందో. బట్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్యాషన్ సాపా హోటల్ అంటాం. మధ్యదారిలో అయితే యాక్సిడెంట్ అయింది అనుకున్నాం. యాక్సిడెంట్ అవ్వలేదు. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఒక వే ఆపేసి ఒక వే ఓపెన్ చేస్తారనమాట. సో అది ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంది. సమ్మర్ ఎలా ఉంటుందో, ఇది వింటరు. సో అది టైం సాపా మధ్యలో ఉన్నది. 10 అవుతుంది టైం. సో టూ టైర్డ్. బట్ అది ప్రైవేట్ వెహికల్ అవ్వడం వలన మంచిగా కంఫర్టబుల్గా ఉండే సీట్స్ అవిను, పెద్దగాను ఏదో బిజినెస్ క్లాస్లా ఉండే. అండ్ నేనైతే లాస్ట్ సీట్కి వెళ్ళి పడుకుండిపోయాను. ప్లస్ చిన్ని ఇది మా రూమ్ అయితే. చిన్ని, ఆర్ యూ గోయింగ్ టు షో ద రూమ్? Okay, comfort us. Wait, you need to show the room first. అక్కడైతే పిచ్చి ఫాగీగా ఉంది. బయట అయితే చల్లగా ఉంది. Let me show the bathroom. That's the
టాయిలెట్. అబ్బాయి షవర్ చాలా పెద్దగా ఉంది, మాసివ్గా ఉంది. దట్స్ ఇట్. చిన్ని, ఆర్ యూ డూయింగ్ కంఫర్ట్ టెస్ట్? I just put my arms on the top. Okay, you do on this. Okay, how is the comfort test? Pass or fail? Good. Okay. Say good night for today, Chini. Good night. Good night.